చేస్తూ ఉన్నటువంటి కమిట్మెంట్ అది కాదు. కానీ వారంతయు కూడా, ఇశ్రాయేలు జనాంగం అంతయు కూడా యెహోషువ నాయకత్వంలో అందరూ కూడా దేవుని సన్నిధిలో చేరుకొనుట. దేవుని సన్నిధిలో చేరుకొంటూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని దినమందు మనము ఆలోచించాలి. దేవుని సన్నిధికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు అంటే తన యొక్క జీవితాన్ని, ఇంతకు ముందు ఉన్నటువంటి జీవితము 2008వ సంవత్సరము జీవితము, నా జీవితము ఎలా ఉండేను అని దేవుని సన్నిధిలో ఎగ్జామిన్ చేసుకునుట. నేను ఎలా నడిచాను, ఇక మీదట మీరు చేయవలసిన పని ఏమిటి అని చూస్తే అక్కడ ఒక 3-4 విషయాలు ఉన్నాయి. అది ఈ దినం మనం చూస్తూ ఉన్నాము. మొదటిగా ఏమంటూ ఉన్నాడు 14వ వచనంలో చూద్దాం. 14వ వచనంలో ఏమంటున్నాడంటే, నౌ ఫియర్ ద లార్డ్ అండ్ సర్వ్ హిమ్ విత్ ఆల్ ఫెయిత్ఫుల్నెస్, త్రో అవే ద గాడ్స్ యువర్ ఫోర్ఫాదర్స్ వర్షిప్ బియాండ్ ద రివర్ అండ్ ఈజిప్ట్. ఇక్కడ ఎన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, ఫియర్ ద లార్డ్. సెకండ్, సర్వ్ ద లార్డ్ విత్ ఆల్ ఫెయిత్ఫుల్నెస్, నాట్ హ్యావ్ ఫెయిత్ఫుల్నెస్, నాట్ రిలక్టెన్స్, not with any other thing but faithfulness, full all faithfulness. మూడవ, నిరంతరము మాతోనున్న దేవా, నమ్మకమైన యెహోవా దేవా, మారవు నీవెన్నడూ. నిన్న నేడు నిరంతరము మాతోనున్న దేవా. కరువులు కలసి వచ్చినను, కష్టములు కన్నీరే నాకు మిగిలినను. ఆపదలు వేదనలు ఆవరించినను, నిందలు అలల వలె నన్ను చుట్టినను. ఆపదలు వేదనలు ఆవరించినను, నిందలు అలల వలె నన్ను చుట్టినను. ఆదరించే ఆశ్రయమిచ్చే నమ్మకమాయనే, మారని దేవుడు.
నమ్మకమైన యెహోవా దేవా మారవు నీవెన్నడూ. విడువను ఎడబాయను నీతో నుండెదను నిత్యము నా కృపతో నిన్ను నేను నింపెదను. విడువను ఎడబాయను నీతో నుండెదను నిత్యము నా కృపతో నిన్ను నేను నింపెదను. నీడగా